తండ్రిని అన్యాయంగా చెరసాల్లో బంధించారు. తన భార్య తన కొడుకు అనాథలుగా మిగిలిపోయారు. తనకున్న పంట పొలాలన్నీ కూడా బీడు భూములుగా మిగిలిపోతున్నాయి. కొడుకు ఏం చేయాలో తెలియక చెరసాల్లో ఉన్న తండ్రికి ఉత్తరం రాశాడు. నాన్న, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా నన్ను చూసుకున్నావు. నువ్వు ఉన్నంతకాలం కుటుంబంలో ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశావు. కానీ అన్యాయంగా నిన్ను చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఈ పంటను ఎలా దున్నాలో నాకు తెలియదు. ఇంట్లో విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు వేసుకోవాలంటే ఈ భూమిని దున్నాలి. ఎలా దున్నాలో నాకు తెలియదు. నువ్వు ఉన్నప్పుడు అన్నీ నువ్వే చూసుకునేవాడివి. అమ్మ బాగా ఏడుస్తుంది. పూట గడవడం కష్టంగా ఉంది. విత్తనాలు వేద్దామంటేనేమో బీడు భూమిగా ఉండిపోయింది. దున్నే శక్తి నాకు లేదు నాన్న. చాలా దిగులుగా బాధగా ఉంది. నువ్వు మాకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది. ఏ లోటు లేకుండా ఉండేది. నాన్న, ఎప్పుడు వస్తావు నాన్న బయటికి? కొడుకు ఏడుపుతో ఉత్తరం రాశాడు. తండ్రి ఏం చేయగలడు? చెరసాల్లో ఉండిపోయాడు. కానీ ఆ తండ్రి ఆ కుటుంబాన్ని బహుగా ప్రేమించేవాడు. ఏం చేయాలో తెలియదు. ఉత్తరం రాస్తున్నాడు. ఏమని తెలుసా? నాన్న, దయచేసి మన పొలం జోలికి వెళ్ళొద్దు. ఆ పొలం జోలికి వెళ్ళి పొరపాటు నువ్వు తవ్వుతావేమో తవ్వద్దు. ఎందుకంటే మన పొలంలో లంకె బిందులు ఉన్నాయి, బంగారపు బిందెలు ఉన్నాయి. నీకు తెలియక పొరపాటు నువ్వు తవ్వావంటే ఆ బిందులు బయటపడినాయి అంటే అది చూసిన పరాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. ఆ బంగారపు నాణాలు పట్టుకెళ్ళిపోతారు. దయచేసి నువ్వు తొందరపడద్దు. కొంచెం కష్టమైనా సరే వచ్చుకో నాయన, త్వరగా నేను వచ్చేస్తాగా బయటికి అని చెప్పి ఉత్తరం రాశాడు ఆ తండ్రి. ఆ ఉత్తరం ఆ కొడుక్కి చేరే లోపట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వచ్చేసి ఆ భూమిలో ఉన్నటువంటి బిందెల కొరకు ఆ భూమిని తవ్వడం మొదలుపెట్టారు. భూమి అంతా తవ్వేశారు, దున్ని పడేశారు. ఆ కొడుకు ఏం అర్థం కావటల్లా. ఎందుకండి మా భూమి అంతలా తవ్వేస్తున్నారు? ఏమైందండి? మాట్లాడట్లా. వెంటనే కొడుకు ఉత్తరం రాస్తున్నాడు. నాన్న, పోలీసు వాళ్ళు వచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు, మన భూమి అంతా తవ్వేస్తున్నారు. నాన్న, ఎందుకు తవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది నాన్న అని తండ్రికి ఉత్తరం రాశాడు. ఆ తండ్రి తిరిగి మరలా ఉత్తరం రాశాడు. నాయనా, నన్ను అన్యాయంగా చెరసాల్లో బంధించారు. నేనే ఉన్నట్లయితే చక్కగా భూమిని దున్నేవాడిని. ఇప్పుడు నేను దున్నడానికి లేను. కాబట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, పోలీసు వాళ్ళని పంపించాను. వాళ్ళు బాగా దున్నేశారు నాన్న. చక్కగా విత్తనాలు వేసుకో నాన్న. 3 నెలల్లో పంటలు వస్తాయి. నువ్వు మమ్మీ హ్యాపీగా ఉండండి. అక్కడ లంకి బిందులు లేవు, బంగారు బిందులు లేవు. తండ్రి తన కొడుకును ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమించాడు కాబట్టి తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఇంటికున్న పరిస్థితిని మార్చడానికి ఏం చేశాడో తెలుసా? ఒక ఉత్తరం రాశాడు. లంకి బిందులు ఉన్నాయి, బంగారు బిందులు ఉన్నాయి అని చెప్పేసరికి అందరూ పొలోమంటూ వెళ్ళిపోయి భూమి అంతా దున్నేసి విత్తనాలు విత్తుకొనాయినా అని చెప్పి మరి వెళ్ళిపోయారు వాళ్ళు. తన కుటుంబాన్ని ప్రేమించి ఆ తండ్రికి అంత తెలివి ఉన్నట్లయితే ఆ కుటుంబం కలిగి ఉన్న దీనహీన పరిస్థితిని మార్చడానికి తన బుర్రను ఉపయోగించినట్లయితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు, మహాజ్ఞాని, ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆయనను నువ్వు విశ్వసించినట్లయితే, ఆయనకు నీ కష్టాన్ని చెప్పుకున్నట్లయితే నీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దీవిస్తాడా? ఎస్. ఎలా? నీ పరిస్థితులను మార్చడం ద్వారా దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో పరిస్థితులు బాగోలేదని అనుకుంటున్నట్లయితే నీకు శుభవార్త. నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.